హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేటెక్ సోనగిరి తెలుగు యూట్యూబ్ ఛానల్. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నమస్తే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఇవాళ ఒక కొత్త టాపిక్ ఏం కాదు, పాత టాపిక్కే. కానీ చాలామంది కస్టమర్లు ఓవర్ హీట్ అవుతుంది వెహికల్, ఫ్యాన్ ఆపరేట్ అవ్వట్లేదు, వాటర్ బాయిల్ అవుతుందని చెప్పి చాలామంది సతమతం అయిపోతుంటారు. టెక్నీషియన్లు కూడా కొంతమందికి అర్థం కాక ఏం చేయాలో తెలియక మిస్ అవుతుంటారు వర్క్ చేయడంలో కొన్ని పాయింట్స్. అలాంటిది ఇప్పుడు కంపెనీ నుంచి ఒక వీడియో ఒకటి రిలీజ్ అయింది. ఇప్పుడు ఆ వీడియో చూద్దాం. అంటే దీన్ని చూస్తే అన్నా కొంచెం అవగాహన వస్తుంది, ఇలాగ చేసుకోవచ్చు అని చెప్పే కోసం ఈ వీడియో పెడుతున్నాను. ఓకే, మీరు ఏదైనా పాయింట్స్ మిస్ అవుతున్నట్టయితే ఈ వీడియోలో చూసి కొన్ని తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ వీడియో. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. ఓకే, వేడి ఎక్కడం. కూలెంట్ ట్యాంకులో కూలెంట్ స్థాయి కావలసిన స్థాయి కంటే కిందకు వెళ్ళినప్పుడు లేదా కూలింగ్ వ్యవస్థలో ఏదైనా కారుతున్నప్పుడు ఇంజిన్ అధికంగా వేడెక్కుతుంది. క్లస్టర్ సూచనలు: టెంపరేచర్ గేజ్లో నీడిల్ రెడ్ బ్యాండ్లో ఉంటుంది మరియు మిల్ ల్యాంప్ ఆన్ అవుతుంది. అదనంగా ఇంజిన్ అధికంగా వేడెక్కిందని పరిస్థితిని సూచించే ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. ఈ లక్షణాలు: తీవ్రమైన వేడి పరిస్థితిలో బజర్ ఆన్తో స్టాప్ ల్యాంప్ మెరుస్తుంది. ఫ్యాన్ ఎంగేజ్ కాకూడదు. తక్కువ పికప్ మరియు వాహన వేగం గంటకు 15 కిలోమీటర్లు మాత్రమే పరిమితమైనది. ఇంజిన్ అధిక వేడి పరిస్థితి ఆపరేషన్ సమయంలో గుర్తించబడితే డ్రైవర్ ఈ క్రింది చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎయిర్ కండిషనింగ్, పవర్ టేకాఫ్ వంటి అన్ని యాక్సెసరీస్ని స్విచ్ ఆఫ్ చేయండి. తదుపరి ఇంజిన్ని ఆఫ్ చేయండి. కూలెంట్ ట్యాంకులో కూలెంట్ స్థాయిని పరీక్షించండి. అవసరమైతే సూచించబడిన స్థాయికి కూలెంట్ని టాపప్ చేయండి. కూలెంట్ వ్యవస్థలో ఏదైనా లీకేజ్ కోసం తనిఖీ చేయండి. ఏదైనా లీకేజ్ గుర్తించబడితే పరిష్కరించండి. ఫ్యాన్ ఎంగేజింగ్ శబ్దం తనిఖీ చేయండి. ఒకవేళ మీకు శబ్దం వినిపిస్తే ఎటువంటి చర్య అవసరం లేదు. లేదంటే ఫ్యాన్ని పరీక్షించండి. ట్యాంకులో కావలసినంత కూలెంట్ స్థాయి ఉంటే, లీకేజ్ లేకుండా, ఫ్యాన్ ఎంగేజ్మెంట్ శబ్దం లేకుండా ఉంటే ఐషర్ ఆన్ రోడ్ సర్వీస్కి కాల్ చేయండి. వారిని సంప్రదించండి. ఇంతే ఫ్రెండ్స్, చిన్న వీడియో మీకోసం. మంచి వీడియో ఇది. అందరూ తప్పకుండా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి, ఎప్పుడైనా మీకు ఉపయోగపడుతుంది. తెలుగు వీడియో కాబట్టి అందరికీ పడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.